అల్లు అర్జున్ ఈ పేరు ఇప్పుడు ఓ బ్రాండ్. దేశవ్యాప్తంగా పేరుగా కాకుండా బ్రాండ్ నేమ్గా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారణం పుష్ప సినిమా. ఈ చిత్రం అంతర్జాతీయంగా పలు దేశాల్లోని ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. 2003లో గంగోత్రి సినిమా చేసేటప్పుడు ఈ ఐకానిక్ స్టార్ అందుకున్న తొలి వేతనం కేవలం 3,500 రూపాయలు మాత్రమే. అక్కడి నుంచి ఆయన చిత్రాల పరంగానే కాదు, ఆస్తుల పరంగానూ అనేక మెట్లను అధిరోహిస్తూ వచ్చారు. ఈ ప్రయాణంలో అతనికి తోడున్నవి అంకితభావం, కృషి. దక్షిణ భారతదేశం మొత్తం మీద అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకడిగా అల్లు అర్జున్ పేరు తెచ్చుకున్నారు. 20 సంవత్సరాల కాలంలో కొన్ని వేల రూపాయల సంపాదన నుంచి సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం కోట్లను ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ ఆస్తుల నికర విలువ 354 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్, హమ్మర్ H2, జాగ్వార్ XJL, వోల్వో XC90 T8 ఎక్సలెన్స్, మెర్సిడెస్ GLE 350D, BMW X6M, ఫాల్కన్ వ్యానిటీ వ్యాన్ ఉన్నాయి. ఇక ఆయన స్థిరాస్తులు చూస్తే నార్సింగిలోని అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్, ఆశీర్వాదం ఫామ్ హౌస్, జూబ్లీ హిల్స్లో ఒక విలాసవంతమైన భవనము ఉన్నాయి. ఇక ఐకాన్ స్టార్గా ఉన్న ఈ హీరో ప్రస్తుతం పుష్ప 2 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పుష్ప 2 సినిమాతో ఇక ఆగేది లేదని, దీన్ని ఒక ఫ్రాంచైజీగా తీసుకురాబోతున్నట్లు అల్లు అర్జున్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రకటించాడు. ఆ ఫెస్టివల్లో పాల్గొనడానికి భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు అల్లు అర్జున్. పుష్ప సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఘన విజయాన్ని సాధించింది. హిందీ ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం దర్శకుడు సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చెక్కుంటూ వచ్చాడు. పుష్ప 2తో మరో సూపర్ హిట్ ఖాయం అనే అంచనాలో బన్నీ అభిమానులు ఉన్నారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా అతను అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఎంతోమంది బన్నీని చాలా ఇష్టపడుతున్నారు. అల్లు అర్జున్ ఎంతో సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన తాతయ్య అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన వారసత్వాన్ని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కొనసాగిస్తూ వచ్చారు. అల్లు అరవింద్ ఇండస్ట్రీలో నిర్మాతగా స్థిరపడ్డారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినటువంటి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మంచి సక్సెస్ అయ్యారు. ఇలా సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కావడంతో పెద్ద ఎత్తున ఆస్తులను కూడా కూడబెట్టారు. ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్లతో పాటు స్టూడియోలను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్కి సంబంధించి ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అల్లు అర్జున్ తనకు సంబంధించిన విలువైన ఆస్తిని అమ్ముకోబోతున్నారంటూ ఈ వార్త సారాంశం. అయితే ఈయన ఆస్తులను అమ్ముకోవడానికి కారణం ఏమీ లేదని, నష్టాలు రావడంతోనే ఈ ఆస్తిని అమ్మకానికి పెట్టారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోగానే కాకుండా వ్యాపార రంగంలో కూడా తనదైన మార్కు చూపించారు. 2020లో స్థాపించిన ఆహా ద్వారా ఓటీటీ బిజినెస్లోకి కూడా ప్రవేశించారు. దీనికోసం అల్లు అర్జున్ చాలానే ప్రమోషన్స్ చేశారు. పలు సందర్భాల్లో స్వయంగా పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ను త్వరలోనే బన్నీ విక్రయించున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థ కూడా ఇదే విషయంపై నివేదిక వెలువరించింది. తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లు సహా ప్రత్యేకమైన కంటెంట్ను ప్రసారం చేయడానికి ఆహాను ఓ మంచి ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. 2022లో తమిళ భాషను కూడా కలపడంతో తన పరిధిని విస్తరించింది. వ్యూయర్షిప్లో మంచి విజయం సాధించినప్పటికీ ఆర్థిక సవాళ్లను అధిగమించలేకపోతున్నట్లు సమాచారం. దీనికి తోడు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్, హాట్స్టార్ మరియు G5 వంటి పెద్ద ప్లాట్ఫామ్లు పోటీలో ఉన్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలను అవి ఎగరేసుకుపోతుండగా ఆహా మాత్రం సాధారణ చిన్న చిత్రాలపై దృష్టి సారిస్తూ వస్తోంది. దీంతో ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్ల కంటే ఆహా సబ్స్క్రిప్షన్ ధర తక్కువగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్లాట్ఫామ్ నిర్వహణలో యాజమాన్యం ఆసక్తిని కోల్పోతున్నట్లు
నివేదికలు చెబుతున్నాయి. పెద్ద ఓటీటీలను తట్టుకోవడంలో భాగంగా ఇతర ఓటీటీల ప్లాట్ఫామ్ల కంటే ఆహా సబ్స్క్రిప్షన్ ధర తక్కువగా ఉంది. దీంతో ఆహా ఓటీటీని విక్రయించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటా విక్రయించాలా లేక మొత్తం విక్రయించాలా అనేది వారు ఇంకా నిర్ణయించుకోలేదని తెలుస్తోంది. ఆహాలో వాటా కొనుగోలు చేయడానికి సోనీ, సన్ నెట్వర్క్ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సౌత్ ఇండియన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఆహాను నడుపుతున్న అర్హా మీడియా బ్రాడ్కాస్టింగ్లో సోనీ వాటా కోసం చర్చలు ప్రారంభించినట్లు నివేదికలు తెలిపాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో మా వాటాను కొనుగోలు చేయడంపై వచ్చిన ఊహాగానాలు పూర్తిగా నిరాధారమైనవిగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ఇటీవల స్పష్టం చేసింది. సన్ నెట్వర్క్ కూడా ఈ ఊహాగానాలను కొట్టిపడేసింది. కాగా ఆహాను 1500 నుంచి 2000 కోట్లకు వాల్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆహాని అమ్మకానికి పెట్టినట్లు వస్తున్న ఈ వార్తల్లో నిజమెంత ఉందో రానున్న రోజుల్లో అయితే తెలియనుంది.